నమస్కారం. నమస్కారం. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకు పిలిచారో చెప్పండి. అసెంబ్లీలో రేపు మీరు మాట్లాడకపోతే బాగుంటుంది. ఎందుకని? నా మాట వినండి. పెద్దవాడిని చెప్తున్నాను. చిన్నదాన్ని అడుగుతున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు రేస్ చేసిన పాయింట్ త్రిమూర్తులది. త్రిమూర్తులంటే పైనుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు భూమి మీదకి రారే. మీరు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చనిపోయేదాకా ఏదో ఒక విషయం తెలుసుకునే విద్యార్థి అనే నా నమ్మకం. ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఏ సిటీలో సైట్ కావాలన్నా ఇప్పిస్తాను. వస్తాను. సరోజిని గారు ప్లీజ్ నా మాట వినండి. వినకపోతే విని తీరాలి. అన్నయ్య. ఓ, నేను ఇంకా గుర్తున్నానే. ఎమ్మెల్యే అయ్యావు కదా, మర్చిపోయావేమో అనుకున్నా. గుర్తున్నావు. నాకు ప్రమోషన్ ఇప్పించింది, ఈ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించింది త్రిమూర్తులే. నా కోసం ఈ ఒక్క సాయం చేసి పెట్టు. అమ్మ ఆనందిస్తుంది, మీ వదిన గౌరవిస్తుంది. ఈ దేశానికి సేవ చేయమని అడుగు, మన రాష్ట్రానికి మేలు చేయమని అడుగు, ఇక్కడున్న ప్రజలను ఆదుకోమని చెప్పు. చేస్తాను. అంతేగాని అమ్మ ఆనందం కోసమో, అన్నయ్య ప్రమోషన్ కోసమో, లేక ఈ హోమ్ మినిస్టర్ గారి మెహర్బానీ కోసమో నేను ఏ పని చెయ్యను. మేమే త్రిమూర్తులం. ఎవడైనా తపస్సు చేస్తే వరాలివ్వటానికి నిజమైన త్రిమూర్తులు కనిపిస్తారట. ఎవడైనా తప్పు చేస్తే ఆయన్ని హెచ్చరించడానికే మేము ప్రత్యక్షం అవుతాం. అది కాలేజ్ పనో కరెంట్ పనో అయితే చూసి చూడనట్లు వదిలేసేవాళ్ళం. అసెంబ్లీతో పని. మంచిగా చెప్తున్నాం, మేం చెప్పినట్టు నడుచుకో. నేను అసెంబ్లీకి ఎలక్ట్ అయిన మెంబర్ని. మీరు ఆంధ్రాలో సాధారణ సారా కాంట్రాక్టర్లు. శాసనసభలో నేనేం చెయ్యాలో మీరు డిక్టేట్ చేస్తున్నారా? ఈ సంగతి నీకు ఇప్పుడే తెలిసిందా? 20 साल से ऐसी चल रहा है. इस साल से नहीं चलेगा. మా మాట విన్నవాళ్లు బాగుపడ్డారు, వినని వాళ్ళు రోడ్డున పడ్డారు. నేను వినను, కానీ మీరనుకున్నట్లు రోడ్డున పడకు. మీరే రేపు పేపర్లో పడతారు. సార్, ఈ రోజు సరోజిని హోమ్ తో గేమ్ ఆడుకుంటది. మన వాళ్ళంతా కామ్ గా ఊరుకోండి. గురువు అయితే ముందు సోషల్ వెల్ఫేర్ మంత్రి పోతాడు, ఆ తర్వాత హోం మంత్రి హోమ్ కు పోతాడు. అధ్యక్ష, పుష్కరాలకు రిలీజ్ చేసిన 12 కోట్ల రూపాయల్లో కొంత అవినీతి జరిగిన మాట నిజం. అవినీతి జరిగిందని మంత్రే స్వయంగా అంగీకరించారు కనుక అవినీతికి కారణం నేను కాదు, ఒక ప్రభుత్వాధికారి. ఎవరా ప్రభుత్వాధికారి? అప్పటి జాయింట్ కలెక్టర్ కీర్తిశేషులు చక్రపాణి. జరిగిన కుంభకోణంలో చనిపోయిన మా నాన్నగారికి ఏ సంబంధం లేదు. సమస్యని పక్కదారి పట్టించడానికి ఈ ఆరోపణ. ఇది ఆరోపణ కాదు, యథార్థం. గోడౌన్లో ఉన్న సరుకు చక్రపాణి గారి సంతకంతోనే డెలివరీ చేయడం జరిగింది. ఇదిగో వెల్ఫేర్ అబద్ధం అంటే పదవి కళ్ళు రెండు పోతాయి నీకు. సైలెన్స్. మీరు కూర్చోండి. కొంత సరుకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి శ్రీ చక్రపాణి అంగీకరించినందుకు ఆయనకి 5 లక్షల రూపాయలు ముట్టినట్టు దేవుడు కల్లా కనిపించి చెప్పాడా? దేవుడు కాదు, ఈ సాక్ష్యాలు చెప్తున్నాయి. ఆ కుంభకోణంతో చక్రపాణి గారికి ఏ సంబంధం లేదు. మార్షల్స్, అతన్ని బయట పంపండి. పంపండి. మంచి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ల నుంచి, కోర్టుల నుంచి, అసెంబ్లీ నుంచి బయటికి పంపించండి. వాటిని అవినీతి పరులతో నింపుకోండి. భారతదేశం అడ్రస్ మార్చేయండి. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ హోదాలో శ్రీ చక్రపాణి గోదావరి పుష్కరాల సమయంలో నిత్యావసర వస్తువుల్ని లంచం తీసుకుని పంపిణీ చేసినట్టు నాకు కంప్లైంట్స్ రాగానే నేను విచారణకు ఆదేశాలు జారీ చేశాను. విచారణలో ఏం తేలింది? శ్రీ చక్రపాణి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు, అది రాజమండ్రి ఇన్నిస్పేట ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్లో ఆయన కూతురు పేరు డిపాజిట్ చేసినట్టు తేలింది. నాకు అసలు ఇన్నిస్పేట బ్రాంచ్ లో అకౌంటే లేదు. అకౌంటే లేకపోతే ఆ బ్రాంచ్ నుంచి 2 లక్షల రూపాయలు నీ ఎలక్షన్ కోసం ఎలా డ్రా చేయగలిగావమ్మా? నేను 2 లక్షలు డ్రా చేశానా? Yes. Show them to Miss Sarojini. ఈ సంతకం నాది కాదు. నా పేరు ఎవరో బినామీ అకౌంట్ ఓపెన్ చేశారు. నా సంతకం ఫోర్జరీ చేశారు. ఏ విధంగా చూసినా ఓత్ ఆఫ్ సీక్రసీ పేపర్ మీదున్న సరోజిని సంతకం, బ్యాంకు చెక్ మీదున్న సరోజిని సంతకం ఐడెంటికలీ ఈక్వల్ అని ధ్రువపరుస్తున్నాను. నా 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను, ఇది ఫోర్జరీ కాదు. సరోజిని తన చేత్తో తనే చేసిన సంతకం.
మిస్ సరోజిని, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే టు ది కమిటీ? సార్, ఈస్ట్ గోదావరి కలెక్టర్ పర్సనల్ ఫైల్ నాకు కావాలి. ఆ కలెక్టర్ని మనం ఏం చేయలేం సరోజిని. అతను హోమ్ మినిస్టర్ మనిషి. హోమ్ మినిస్టర్ మనిషి అయితే మాత్రం అతను అవినీతి పరుడైనా వదిలేస్తారా? ఆ హోమ్ మినిస్టర్ చేతిలో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతనితో గొడవ పడకుండా పరిపాలన చేయమని హైకమాండ్ ఆదేశం. నా అంతరాత్మే నాకు హైకమాండ్ సార్. హోమ్ మినిస్టర్ నేను ఎవరో ఒక్కరే అసెంబ్లీలో ఉండాలి. పట్టడం లేదా? బస్సుల నిండా ఓవర్లోడ్, రైళ్ల నిండా ఓవర్లోడ్, దేశం నిండా జనాభా ఓవర్లోడ్, చివరికి నీ పెట్టి కూడా ఓవర్లోడేనా? మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, మాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. జాయింట్ కలెక్టర్ చక్రపాణి గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. నేను ప్రివిలేజ్ కమిటీ ముందు అబద్ధం చెప్పాను. ఆయన్ని చంపింది ఆయన్ని చంపింది ఎవరు చెప్పండి. త్రిమూర్తులు అనబడే శివరాజ్, వెంకటేశ్వర్ గౌడ్, బ్రహ్మారెడ్డి వాళ్ళు. చెప్పండి, వాళ్ళ వెనకాల ఎవరు వస్తుందో చెప్పండి. చెప్పండి చెప్పండి ఎవరు? నీ మూలంగా మా ఇజ్జత్ పోయింది భయ్. ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మన దేశంలో మహాత్ములెందరినో జైల్లో పెట్టారు. అందుకే నేనే స్వయంగా వచ్చాను. మీరు నా మనుషులని జైలర్కి అర్థమయ్యేటట్టు చేశారు. ఈ రోజు నుంచి మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంటే మమ్మల్ని ఇక్కడ పర్మనెంట్ గా ఉండమంటా? సీఎం మిమ్మల్ని టాడా చట్టం కింద లోపల పెట్టించాడు. అయితే మా బతుకులు పడారేనా? మీ కేసు ఎంక్వైరీ చేయడానికి పైనుండి సెంట్రల్ కమిటీ వస్తోంది. వాళ్ళని తువ్వి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నమస్కారం సార్. ఈ విందు భోజనాల ఏర్పాట్లన్నీ మనయే. ఎలా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకటే బాల ఏంటి సార్ అది? తాజ్ మహల్ మీద కాయకూరలు ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటది. ఈ ఫంక్షన్ లో నువ్వున్నా అలాగే ఉంది. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నువ్వెప్పుడవుతావు బాబు మినిస్టరీ? డాడీ ఫంక్షన్ లో అనౌన్స్ చేస్తున్నారు. విద్యాశాఖ నా పోర్ట్ఫోలియో. విద్యాశాఖ తమరేం చదువుకున్నారు? ఎంత తప్పాడు మన స్కూలే. అంటే ఏంటయ్యా? చేపల మత్తంటే చేపలు పట్టడం తెలుసు, పశువుల మత్తంటే పేడకలు ఎత్తడం తెలుసు. నా డైలాగ్ ఇది చెప్పట్లా. అందుకే కొద్ది రోజుల్లోనే మన పార్టీకి మన రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన కుమారి సరోజినికి మంత్రి మండలిలో స్థానం కల్పిస్తున్నాను. కంగ్రాచులేషన్. రౌడీలు, గూండాలు, మర్డర్లు, మానభంగాలు మీరు నమ్మిన రాజకీయం అయితే మంచి, మానవత్వం, ఆచరణ, ఆదర్శం. నేను నమ్మిన రాజకీయం మీకు నాకు ఒకడిగే దూరం. రాజకీయంలో కాదు, కూర్చున్న చోట్లు. అధ్యక్ష, రాష్ట్రంలో ఎంతో మంది చేనేత కార్మికులు చేతిలో పని లేక, చేసిన పనికి విలువ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి నాదో సలహా. ఈ విషయంలో కమిటీని వేసి ఏ జిల్లాలో ఎంతమంది చనిపోయారు, ఏ కుటుంబంలో ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, ఒక కుటుంబానికి నష్టం ఎంత, కుటుంబంలో ఒక్కొక్కరు చనిపోయారా లేక ఇద్దరితో చనిపోయారా, ఎండ్రిని తాగి చనిపోయారా, టిక్-20 తాగి చనిపోయారా అని కాదు ఆలోచించాల్సింది. ఇలా కమిటీలు వేసి లోగడ మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించారు? అధ్యక్ష, బాధితులకు కావాల్సింది కమిటీలు కాదు, వాళ్ళ కన్నీళ్లు తుడిచే దాతలు. అంటే అడుక్కోమనా మీరు చెప్పేది? అది అడుక్కోవడం కాదు, ఆదుకోవడం. ఒక ప్రాంతంలో కరువు వస్తే మరో ప్రాంత ప్రజలు వాళ్ళకి చేయూతనివ్వాలి. ప్రతిదానికి కేంద్రం మీద ఆధారపడి భంగపడకూడదు. జనం మీద పడుతున్నా. జనాన్ని అడిగే ముందు మనం చందా ఇవ్వాలి. మనమా? ఎస్ అధ్యక్ష, 8 కోట్ల మంది ప్రజలకి 294 మంది ప్రతినిధులు ఉన్నాం. ప్రజల్ని అడిగే ముందు మనం ఆదర్శంగా ఉండాలి. నా వంతుగా ఈ గాజులు ఇస్తున్నాను. ఇది నా చందా. నా చందా 50,000. ఇదిగో నేను వాచి బంగారాలు ఇస్తున్నాను. ఓం గారు, మీ ఒంటి మీద బంగారం ఇది కదగా, ఇచ్చేయండి.
బంగారం పెట్టడం ఇష్టం లేదా కొన్ని క్యాష్ ఇవ్వండి. ఇదిగో హోమ్ మినిస్టర్ గారి సంద 50,000 మీది నాది కలిపి చెప్పేశా. ఏందా మీద పడిపోతావా? అదేరా ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు గొడవ జరిగి చెప్పులతో మైకులతో కొట్టుకున్నట్టు పేపర్లో పడిందిగా. ఆ ఫైటింగ్ ఎట్టా ఉంటుందో చూస్తా ఉండు. అలాంటి పెయింటింగ్ చీళ్ళన్నీ కట్టేకి చేసేసి మిగతా చీళ్ళు మనకు చూపిస్తారే. మరి ఫైటింగ్ సీను అని గుర్తుపట్టావా? ఎర్రసీరమ్మని గోపుతున్నాడు. అడుగడుగురా మధ్యనున్నాడే ఆవుల మధ్య మధ్య దున్నపత్తులా ఉన్నాడు. తెలుసులేరా మన ఎమ్మెల్యే ఎలమందా. అదేంట్రా నిద్ర వస్తున్నాడేంటి? ఎలక్షన్ల ముందు మన ఊళ్ళో జనములు తమ్మిస్తాన్ని అరిగిపోయిన రికార్డులో బాగేవు కదా. అడుగా అడిగే నిద్ర లేచేది ఎప్పుడు? ఆడు చెరువుల గురించి అడిగేది ఎప్పుడు? చేసేటప్పుడు మేము బట్టలు ఉతుకునేది ఎప్పుడు? ఉండవయ్యా, ఎవడ గాడిని ఇస్తాక తిని పెట్టిన చచ్చినట్టు చూసే ఉంటావు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. మరి మా ఊరు ఎత్తుకొచ్చినట్టు. అదేంటయ్యా మంత్రి గారు మీ ఊరు ఎందుకు వచ్చారు? అదేంటంటే వరదలు వస్తే వరదల మంత్రి వచ్చాడు, తుఫాను వస్తే తుఫాను మంత్రి వచ్చాడు, కులాల గొడవలతో కొట్టుకు చేస్తా ఉంటే ఇంకొక మంత్రి వచ్చాడు. మరి ఇప్పుడు ఏం గొడవలు లేవు కాదు. మరి ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు వచ్చినట్టు? ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి వెంకట సుబ్బయ్య గారి కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం చేయడానికి వచ్చాను. అదిగో ఆ కనిపించా వెళ్ళండి. చూడండి, పసుపు కుంకాలు దూరం చేసుకున్న స్త్రీ ఎంత ఆవేదన పొందుతుందో నాకు తెలుసు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ భర్తతో పాటు చాలా మంది చేనేత కార్మికులు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నారు. నా భర్త ఆకలి చావు కాదమ్మా, కలికాలపు చావు. ఉద్యోగం చేసి సంపాదిస్తున్న నా కూతుర్ని ఎవరో రాజకీయ నాయకులు నాశనం చేస్తే దాని ముఖం చూడలేక నా భర్త ఎండ్రిని తాగి ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. అనుమూలంగా తన తండ్రి ప్రాణాలు తీసుకున్నాడని నిద్రాహారాలు మాని ఆ పిచ్చినట్ట పడిందమ్మా. అర్థం పరుగులెవరు? చెప్పుమా, చెప్పు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి చెప్పు. ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తుండగా హలో, నేను హోమ్ మినిస్టర్ రెడ్డప్పని.